ఈరోజు మరికొన్ని నామములు 218 మృతులను లేపు దేవుడు, గాడ్ హూ రైసెస్ ద డెడ్. మంచి నామం కదా. ప్రతి నామంలో దేవుని శక్తిని మనం చూస్తున్నాం, దేవుని సామర్థ్యాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏమేమి చేయగలడు, మరి దేవుని యొక్క గుణగణములు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మృతులను లేపు దేవుడు. మనకు తెలుసు మన దేవుడు జీవం గల దేవుడు, జీవాధిపతి. జీవము మరణము ఆయన వశములో ఉన్నది. ఆయన మన కొరకు శిలువలో మరణించి 3వ రోజు పునరుద్ధానుడైనాడు. అంటే మరణాన్ని ఏం చేసినాడు? గెలిచినాడు. తన యందు విశ్వాసం ఉంచి వారికి కూడా ఆయన మరణాన్ని గెలిచే శక్తిని ఇస్తున్నాడు. అదే పునరుద్ధాన శక్తి. పునరుద్ధానులు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు మరణం నుండి తిరిగి లేపబడుతున్నాడు. మృతులను లేపు దేవుడు, మృతులను లేపు దేవుడు. ఇది పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. 2 కొరింథీ 1:9 మీరు చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామన్న నమ్మకము లేక ఉండనట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతే. సేవలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి కదా. సౌలు భక్తుడైన పౌలుగా మారిన తర్వాత ఆయన మిషనరీ దండయాత్రల్లో అనేకమైన శ్రమలను పొందుతున్నాడు. అనేకమైన ఇబ్బందులు, ప్రాణహాని, హింసలు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, మా శక్తికి మించిన భారము, మేము బ్రతుకుదామనే నమ్మకం కూడా మాకు లేనట్టు అలాగ మేము కృంగిపోయినాం. ఎందుకంటే యేసు ప్రభు విరోధులు యూదులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే అంటున్నాడు, అయినను మాకు బ్రతుకుదామనే ఆశ లేనప్పుడు, అంతగా మేము కృంగిపోయినప్పుడు మృతులను లేపు దేవుని అందే గాని. ఈరోజు ధ్యానించే నామం ఏంటి? మృతులను లేపు దేవుడు. అప్పుడు మా నమ్మకము మృతులను లేపు దేవుని అందే మా నమ్మకం ఉండింది. మేము మరణమగుదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండేను. తప్పకుండా మేము చనిపోతామని అనుకున్నాం. మరణము మాకు దగ్గరలోనే ఉండింది, కానీ మరణానికి దేవుడు మమ్మల్ని అప్పగించలేదు. మరణము తప్పించడం ఎవరి వశం? దేవుని వశం. దేవుని స్తోత్రం. అంతగా చులకగా సునాయాసంగా మరణం ఎవరి దగ్గరికి రాదు. ఆయన జీవాధిపతి కాబట్టి మరణము నీ యొద్దకు రావాలంటే ఆయన అనుమతి కావాలి. కాబట్టి భక్తులు మరణించాలంటే దేవుని చిత్తం కావాలి. మరి వీరింత శ్రమ పడుతున్నారు దేవుని సేవకురు. మరణము అవుతామో ఏమో అని భయపడుతున్నారు. అంతగా శత్రువులు వారికి ఉన్నారు. సువార్త సేవకు విరోధంగా ప్రవర్తించేవారు చాలామంది అతని చుట్టూ ఉన్నారు. అందుకే బ్రతుకుదామా అనే ఆశ లేకుండా ఉండినప్పుడు మా నమ్మకం అంతా కూడా ఎవరి మీద ఉండింది? మృతులను లేపు దేవుడు. మృతులను లేపు దేవుని అందే మా నమ్మకం ఉండింది. అందుకే మేము మరణం నుండి తప్పించబడినాం. యువర్ డెలివర్డ్ ఫ్రమ్ డెత్. మరి ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయనకి ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఏదో నిరీక్షణ గలవారమై ఉన్నాం. అంటే సంఘంతో అంటున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతటి భక్తులైనా సంఘం యొక్క ప్రార్థన కోరాలి. ఎందుకంటే సంఘం అంటే యేసు క్రీస్తు సంపాదించిన, స్వరక్తంతో సంపాదించిన సొత్తు కదా. కాబట్టి సంఘము ప్రార్థించాలి సేవకుల కొరకు. ఒక ఆదేశం ఉంది, మీరు పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయండి. పౌలు భక్తుడు కోరుతున్నాడు సంఘం ప్రార్థించాలని. ఎందుకంటే ఎప్పుడు మాకు ఇబ్బందులు, ఎప్పుడు ప్రాణహాని, ఎప్పుడు హింసలు. కనుక మరణం ఎప్పుడు మాకు దగ్గరలోనే ఉంది. మరణం నుండి తప్పించే దేవుడు మాకున్నాడు. మీరు మాకు ప్రార్థన చేయండి. మేము మృతులను లేపు దేవుని యందు మా విశ్వాసము ఉంచుకున్నాము. కనుక మాకు ఒక నిరీక్షణ ఉంది. మేము నమ్ముకున్న దేవుడు మరణం నుండి తప్పిస్తాడు, విడిపిస్తాడని. అందుకే మృతులను లేపు దేవుడు. క్రైస్తవ విశ్వాసం అంతా కూడా పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది.
మూల సిద్ధాంతం అన్నమాట. ఫండమెంటల్ డాక్టరీన్ ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచు వారికి శారీరక మరణం ఉంది కానీ ఆత్మ మరణము లేదు. ఎందుకంటే మనల్ని మృతుల్లో నుండి మరి ఆయన లేపుతాడు, శక్తివంతుడు కనుక ఆయన యందు మన విశ్వాసం ఉంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తాం. చనిపోయిన లాజరును ఏం చేసినాడు? బ్రతికించినాడు. అంటే ఆయన శక్తి అన్నమాట. మార్తాతో అంటున్నాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. అంటే హీ సేస్ ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద లైఫ్. పాపంలో చచ్చిన వారికి కూడా యేసు ప్రభువే ఆధారం. ఎందుకంటే పాపములు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటున్నాడు, మేము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం, ఆయనను మరి దేవుడు మనలో క్రీస్తుతో ఏం చేసినాడు? బ్రతికించినాడు. అదొక పునరుద్ధానం ఏందని అడుగుతుంది. ఎందుకంటే వెన్ యూ సిన్ యు ఆర్ డెడ్. ఆ పాపం, ఆ మరణం నుండి, ఆ చచ్చిన స్థితి నుండి తిరిగి నిన్ను జీవంతో లేపుతున్నాడు, రక్షింపబడుతున్నావు అంటే అదొక జీవమే కదా. రక్షింపబడిన వారికి క్రీస్తు యొక్క జీవము వారి లోపట ఉన్నది. అందుకే వారు పాపం చేయలేరు. యేసు బీజం ఉన్నది నీ లోపల. అంత ఈజీగా నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే నీవు చచ్చిన స్థితి నుండి నువ్వు లేపబడినావు. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపినట్టు సువార్తల్లో మనం చూస్తున్నాం. యాయిరు, సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు మరి అక్కడికి వెళ్ళినాడు. సేవకులు అంటున్నారు, ఇంకా మీరు వచ్చి ప్రయోజనం ఏమీ లేదు, చనిపోయింది ఆమె అంటే ప్రభు ఒక మాట అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచండి. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. మీరు నమ్మిక ఉంచండి అంటే అక్కడ యేసు ప్రభు వెళ్ళి ఆ చనిపోయిన కుమార్తెను తిరిగి లేపినాడు. ఆయన మృతులను లేపు దేవుడు. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులైంది, శవం కుళ్ళిపోయింది. ఆయన సర్వశక్తిమంతుడు, తిరిగి లేపినాడు. ఆయన లేపడానికి శక్తి గల దేవుడని మనము విశ్వసించాలి. అంటే కొన్నిసార్లు ఒక రోగం వచ్చి డాక్టర్స్ అంటారు, మా వల్ల కాదండి, మీరు మీ దేవునికి ఏం చేయండి? ప్రార్థన చేయండి. డాక్టర్స్ అదే మాట అంటారు, మీరు దేవునికి ప్రార్థన చేయండి. మా వల్ల, మా సాయశక్తులు మేము ప్రయత్నించినాం, మా చేతుల్లో లేదండి. అంటే ప్రాణము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవునికే ప్రార్థన చేయండి. ఆశ లేని పరిస్థితిలో కూడా దేవుడు అట్టి వ్యక్తిని బ్రతికించగలడని వారు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచినను వారు మరలా బ్రతుకుతారని యోబు గ్రంథము 24:22 వచనంలో ఉంది. కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచినాను వారు మరల బ్రతుకుతారు. కొందరి గురించి వారు రక్షణ పొందరని మనం ఆశ విడిచి ఉంటాం. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. సౌలునే భక్తుడైన పౌలుగా మారుస్తే ఏ వ్యక్తిని మార్చకుండా ఉంటాడు? కనుక నమ్మాలి, ఆయనలో జీవం ఉన్నది, ఆయన మృతులను లేపే దేవుడు, ఆయన జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు అనే నామం ఉన్నది. జనులను సజీవులుగా చేస్తాడు, జనులను మృతులుగా మారుస్తున్నాడు, బ్రతికించువాడు ఆయనే. మరి ఆయన జీవింపజేయవాడు, మృతిని అప్పగించే దేవుడై ఉన్నాడు. ఒక మాట ద్వితీయోపదేశ కాండంలో ఉంది, చూడాలి. ద్వితీయోపదేశ కాండం 32:39 చూడండి. డ్యూటార్నమీ 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. బా, ఎంత గొప్ప మాట కదా. అంటే వ్యర్థంగా ఊరికే భయపడుతూ ఉండొద్దు మనం. ఆయన గాయపరచువాడు, ఆయన స్వస్థపరచువాడు, మృతి నొందించువాడు, బ్రతికించువాడు ఆయనే. జీవమరణములు ఆయన వశంలో ఉంది. మృతిని గెలిచిన దేవుడు, మృతులను లేపే శక్తి గల దేవుడు. ఇంకొక నామం ఉంది కదా, పాతాళంలోకి పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. మరి అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం, పౌలు భక్తుడు చాలా పర్యాయములు తన లేఖనాల్లో రాస్తాడు, మరణం నుండి దేవుడు నన్ను తప్పించినాడు, మరణం అంచుల వరకు నేను వెళ్ళినాను, ప్రభు నా ప్రక్క నుండి నన్ను ఏం చేస్తున్నాడు? బలపరిచినాడు, తప్పించినాడు అని మాటి మాటికి చూస్తాం. 2 తిమోతి 4వ అధ్యాయము 17-18 ఇట్లా ఉంది చూడండి. 2 Timothy 4:17 and 18.
అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపర్చెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇంత మంచి మాట కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకులు భయపడరాదు కదా. కొన్నిసార్లు సేవకులు అంటే ఇక ప్రాణాలు పణం పెట్టి కొన్నిసార్లు సేవ చేయాల్సి వస్తుంది, మరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా భయపడే అవసరం లేదు, తల తెగినా భయపడే అవసరం లేదు. ముందే యేసుప్రభు అన్నాడు కదా, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనాను నేలకు రాలేదు. అంటే ఏదైనా దేవుని చిత్తమే అని తెగించి సేవ చేయాలి. మరణానికి భయపడుతూ ఉంటే మరి ఏం సేవ చేస్తారు కదా. అది పౌలు అంటున్నాడు, నేను సువార్త పూర్ణంగా ప్రకటించినట్లు అన్యజనులందరూ దేవుని వాక్యం విను నిమిత్తం ప్రభు ఎల్లప్పుడూ నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినాడు. అందుకే సింహం లాంటి మనుషుల నోటి నుండి, సింహం వంటి వ్యక్తులు కూడా నేను ఎదుర్కొన్నాను. ఆయన సింహము నోటి నుండి నన్ను దేవుడు ఏం చేసినాడు, తప్పించినాడు. అంటే వేట కానీ ఉరిలో నుండి ఆయన తప్పించే దేవుడు. మరి ఆయన దుష్కార్యం, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించను. అంటే హీ హ్యాస్ ప్రొఫౌండ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే గాడ్ ఈజ్ ఎ హెల్పర్, గాడ్ ఈజ్ ఎ డెలివరర్. మరణం నుండి విడిపించే దేవుడు, భయముల నుండి విడిపించే దేవుడు అని ఇక్కడ దేవుని యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక అని సెలవిస్తున్నాడు. ఆయన మృతులను లేపు దేవుడు. హెబ్రీ 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 17 నుండి 19 వచనాలు. హెబ్రీ 11 చాప్టర్ 17 to 19. అప్పుడు అబ్రహాము దేవుడు అంటాడు కదా, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము మరి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వృద్ధాప్యంలో దేవుడిచ్చిన బహుమానం ఇస్సాకు. ఆ ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు అది పెద్ద విశ్వాసం పరీక్ష. అరే ఇచ్చిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు, ఇలాంటి అనుమానాలు రావచ్చు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో చూడండి. అందుకే విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాం పేరుంది. హిస్ నేమ్ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వారియర్స్ ఆఫ్ ఫెయిత్. ఏందో చూడండి, హెబ్రీ 11, 17 నుండి 19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి ఆయనను బలి అర్పించడానికి తీసుకొని వెళ్తున్నాడు, అంతే. ఏకైక కుమారుడు. ఆయన నమ్మకం ఏంటి, ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందుకున్నాడు. ఎందుకు ఇచ్చినాడు, ఎందుకు సిద్ధమైనాడు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికంటే ఆయన నమ్మకం ఏంటంటే, ఒకవేళ నేను బలి అర్పించి ఇస్సాకు బూడిదైనా కానీ ఆ బూడిదలో నుండి కూడా నాకు తిరిగి నా కుమారుడైన ఇస్సాకుని ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినాడు కదా, ఇస్సాకు ద్వారా ఆకాశ నక్షత్రంలోనే నీ సంతానాన్ని, ఇసుక రేణువులోనే నీ సంతానాన్ని నేను దీవిస్తానన్నాడు. మాట తప్పని దేవుడు. ఒకవేళ ఇస్సాకును నేను బలి ఇచ్చిన మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు కనుక మరి నా ఏక కుమారుని నేను అర్పించి తిరిగి మృతుల నుండి నేను పొందుకుంటాను. ఎందుకంటే ఆయన మృతులను లేపు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క గొప్ప శక్తిని ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకే ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. రక్షణ లేని వారి కొరకు ఎప్పుడు మనం విజ్ఞాపన చేయాలి, ఆశ విడుచుకోవద్దు. ఒకడు మారడని మనం చెప్పొద్దు, ఎందుకంటే దేవుడు ఎంత కఠినాత్ములను కూడా మార్చగలడు. అపరాధముల చేత చచ్చిన వారు కూడా, చచ్చిన వారి ఆత్మలో చచ్చిన వారని అర్థం. వారు మృతులే, బ్రతుకుతున్నారని పేరు మాత్రం, కానీ వారు మృతులే. అట్టి వారిని దేవుడు పరిశుద్ధ మార్గంలో నడిపించగలడని కూడా మనము నమ్మాలి. అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచే వారికి మరణ భయము ఒత్తిగా లేదు. ఎందుకంటే మరణించినా మనకు భయం లేదు. మరణము నిత్య జీవానికి ఒక మెట్టుగా ఉంది. మనం చనిపోతామనే ఆందోళన మనకు లేదు. చనిపోయినను మనం తిరిగి బ్రతుకుతాం. ఆయన పునరుద్ధానుడు, మనకు పునరుద్ధాన బలమిస్తాడని విశ్వాసం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసి నిమ్మళంగా ఉన్నాడని అర్థం. కలవరపడకుండా ఉన్నాడు.
ఒకవేళ చావు వచ్చినా ఆ చావు పరిస్థితులను విడిపించడానికి మృతులను దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంటే ఆశ విడిచుకోవద్దన్నమాట. యూఆర్ స్టిల్ హోప్ ఆన్ గాడ్. వెన్ యూ ఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ సిక్ పర్సన్ హూ హెస్ లాస్ట్ ఆల్ హోప్ ఇన్ లైఫ్, స్టిల్ గాడ్ కెన్ వర్క్ అవుట్ ఎ మిరకల్. యూ కెన్ ప్రే ఫర్ హిమ్, గాడ్ విల్ గివ్ హిమ్ హీలింగ్. అలాగే పాపముల చేత చచ్చిన వాని కొరకు కూడా విజ్ఞాపన చేయాలి. ఆ పాపముల నుండి, ఆ చచ్చిన పరిస్థితి నుండి ఆయన జీవింప చేయగలడు. ఒక మరణం వచ్చినా భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఆ మరణం నుండి నీకు ఆత్మ మరణం లేదు కాబట్టి నువ్వు పరలోకంలో నిత్య జీవము అనుభవిస్తున్నావు. అంటే దీని అర్థము హీ ఈజ్ ద రిజరక్షన్. అందుకే అంటున్నాడు ఆయన పునరుద్ధానుడు, పునరుద్ధానము నేనే అంటున్నాడు అన్నమాట. ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట ఉంది, 25వ వచనం. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక నామం 219వ నామం, ఇరుకులో విశాలత కలగజేయువాడు. గాడ్ హూ గివ్స్ యూ డిస్ట్రెస్, గాడ్ హూ గివ్స్ యూ రిలీఫ్ ఫ్రమ్ డిస్ట్రెస్ అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో అలాగుంది. హీ రిలీవ్స్ యూ ఫ్రమ్ సిక్నెస్, హీ రిలీవ్స్ యూ ఫ్రమ్ పెయిన్, హీ రిలీవ్స్ యూ ఫ్రమ్ యువర్ enemies fear, he relieves you from your financial strain, he relieves you from every despair and distress. ఇరుకులో విశాలత కలుగజేయుది వాడని తెలుగులో ఎంతో చక్కగా ఉంది. ఇరుకులో విశాలత కలుగజేయు దేవుడు. కీర్తన 4:1 ఉంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇరుకులో నువ్వు ఉన్నప్పుడు, ఆ ఇరుకులో నువ్వు మొరపెడుతున్నావు, ఇరుకులో మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు. అందుకే 118వ కీర్తన 5వ వచనంలో ఉంది, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరము ఇచ్చాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇరుకులో ఎన్నిసార్లు నీకు ఇరుకు అంటే రకరకాల ఇరుకు. శరీరంలో ఒక అనారోగ్యత వస్తే అది ఇరికే కదా. ఒక జబ్బు నీ శరీరంలో ఉంటే ఒక ఇరుకు అది నీకు. అది తినొద్దు అంటారు, ఇది తినొద్దు అంటారు. బీపీ పేషెంట్స్ అయితే బిర్యానీ తినొద్దు, ఉప్పు ఎక్కువ ఉంటే తినొద్దు. షుగర్ పేషెంట్స్ ఫ్రిడ్జ్ నిండా పండ్లు ఉన్నా కానీ పండ్లు ముట్టుకోవద్దు అంటారు. ఇదొక పెద్ద ఇరుకే కదా ఇది. ఈ ఇరుకులో అంటే ఈ అనారోగ్యతలో, ఈ అస్వస్థతలో మొరపెట్టి విడుదల పొందుతామని అర్థం. దెర్ ఇస్ హోప్ ఇన్ గాడ్. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈ వాగ్దానాలు, ఈ సహవాసము, ఈ వాక్యము ఇదంతా లేకుంటే ఎప్పుడో మనం రోగంలోనే చచ్చిపోయేది. కానీ మనకు బ్రతుకుతున్నామంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి డిపెండ్ ఆన్ గాడ్, వి హోప్ ఇన్ గాడ్, వి ట్రస్ట్ గాడ్. అందుకే మనకు జీవం ఇస్తున్నాడు. అనేక ఇబ్బందులున్నా, రోగాలున్నా మనము బ్రతుకుతున్నాం. అందుకే ఆయన జీవిస్తున్నాడు, మనం ఆయనలో జీవిస్తున్నాం. మనల్ని ఆయన జీవింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట, ఆశ పెట్టుకున్న మాట మీద ఇరుకులో నుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే ఇరుకు నుండి తొలగిస్తాడని అర్థం. విశాలమైన స్థలానికి నిన్ను తోడుకొని పోతాడని. యోబు 36:16 వచనం చూడండి. జోబ్ 36:16, 15-16 నేను చదువుతున్నాను. యోబు 36:15-16. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించు, బాధ వలన వారిని విధేయులుగా చేయను. దేవుని బిడ్డలకు ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు వచ్చింది ఇరుకు పరిస్థితి, ఎందుకు వచ్చింది సంకటము, ఎందుకు వచ్చింది బాధ అంటే, ఈ బాధ, ఈ శ్రమల వలన ఆయన నీకు విడుదల కూడా ఇస్తాడు. తర్వాత బాధలు కలిగిన ద్వారా నీకు విధేయత నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు కష్టాలు వచ్చినప్పుడే నీవు దేవుని దగ్గరకు వస్తావు. నీకు అంత సుఖం ఉన్నప్పుడు నీకు ఎందుకు దేవుడు, ఎందుకు మందిరం, ఎందుకు దేవుని సేవకులు, ఎందుకు నీకు గుర్తొస్తుందన్నమాట. దేవుడు కావాలి. ఆ ఇరుకులో మొరపెట్టడం నేర్చుకుంటావు. తలనొప్పి వచ్చినప్పుడు ఏం గుర్తొస్తుంది? జండుబాం గుర్తొస్తుంది. అది జండుబాం ఎన్ని రోజులు షెల్ఫ్లో ఉన్నా దాన్ని పట్టించుకో. నొప్పి రాగానే నువ్వు దాని దగ్గర పోతావు కదా, అది సప్లై చేస్తావు. అలాగే శ్రమల ద్వారా, బాధల వలన దేవుని బిడ్డలు విధేయత నేర్చుకుంటున్నారు, దేవుని కట్టడలు నేర్చుకుంటున్నారు. అందుకే
దేవుడు అలాంటి శ్రమలను అనుమతించినాడు. 16వ వచనం చూడండి. అంతేగాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించను. ఆ బాధల్లో నువ్వు నశించిపోవు, ఆ శ్రమల ద్వారా నీవు అట్టుడిగిపోవు. కానీ ఆ శ్రమల నుండి విడిపిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా అవన్నీ విడిపించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మెనీ ఆర్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ ద రైటియస్ బట్ గాడ్ డెలివరeth దెమ్ ఫ్రమ్ ఆల్ అనే వాక్యంలో ఉన్నది. అంటే ఈ బాధలన్నిటి నుండి విడిపించి ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే యోనా భక్తుడు ఇరుకు నుండే కదా మొరపెట్టింది. చాప కడుపులో ఏమో వెంటిలేషన్ ఉంటుందా, ఎయిర్ కండిషన్ ఉంటుందా? ఆ చాప కడుపులో ఎంత మరి ఆ నాచు, అదంతా ఎంత దుర్గంధం, చీకటి, ఆ చాప కడుపులో ఇరికిపోయినాడు. ఎందుకంటే అవిధేయత చూపినాడు. అవిధేయత ద్వారా శ్రమ తెచ్చుకున్నాడు. నినవే బొమ్మన్నప్పుడు ఎక్కడ పోతున్నాడు? తర్షీషు పోతున్నాడు. సొంత చిత్తం. అప్పుడు దేవుడు అతన్ని బాధకు గురి చేసినాడు. చంపలే చూడండి, చచ్చిపోవచ్చు కదా ఆయన. సముద్రంలో వాళ్ళు ఎత్తేసినప్పుడు కింద ఎక్కడ పాత అగాధంలోకి వెళ్ళి చావచ్చు ఊపిరాడక. కానీ దేవుడు అతని కొరకు భద్రంగా ఒక మత్స్యాన్ని పెట్టి ఆ మత్స్యం అతన్ని మింగింది. కడుపులో సురక్షితంగా ఉన్నాడు. 3 రోజులు మొరపెడుతున్నాడు. దేవుడు గుర్తొచ్చినాడు. యోనా అనుకున్నాడు అయిపోయింది ఆయన పని ఏం అయిపోలేదు, దేవుని చేతిలో ఉన్నాడు. ఆ ఇరుకులో, ఆ చీకటిలో, ఆ ఇబ్బందిలో దేవునికి మొరపెడుతున్నాడు. యోనా 2వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థన. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. అంటే మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. చేపకు ఆజ్ఞ ఇచ్చినాడు. పోయి సముద్ర తీరాన, నినవే తీరాన పోయి క్రక్కివేయమన్నప్పుడు ఆ విడుదల వచ్చేసింది అన్నమాట. ఇరుకులో నుండి చేసిన ప్రార్థన దేవుడు విని అతని విడిపించినాడని మనకు అర్థమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొందరికి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు పేదవారిగా ఉండలేరు అని నేను చెప్తున్నాను. నో పర్సన్ హూ ప్రేస్ క్యాన్ రిమైన్ పువర్. నువ్వు ఎలా పేదరికం ఉంటావు? ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, ఆయనతో నీకు సంబంధం ఉన్నది. యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద గ్రేట్ పొటెంటెడ్ గాడ్. వెన్ యూ క్రై హీ విల్ హెల్ప్ యూ. నీకు సహాయం అందిస్తాడు కదా. అదొక ఇరుకు. ఆ ఇరుకులో ఆర్థిక ఇబ్బంది, అప్పుల బాధ, వడ్డీ, చక్రవడ్డీ కడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. అప్పుడు మొర పెట్టాలి. దేవుడు నీకు సహాయము చేస్తాడు. భయపడకుము, నేను నీకు సహాయము వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి అట్టి ఇరుకు నుండి కూడా దేవుడు విడిపించగలడు. పాపము ఒక ఇరుకు. పాపం ఎప్పుడు ఎవరికి నెమ్మది ఇయ్యలేదు ఇంతవరకు. పాపము ఏదో మన నెమ్మదిస్తుందని పాపం చేస్తారు. పాపం చేసిన వెంటనే మొట్టమొదట కోల్పోయేది నీ సమాధానాన్ని, దేవునితో ఉన్న నీ బంధాన్ని కోల్పోతావు. పాపం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణమే కదా. అయినా పాపం చేస్తారు, ఆ ఇరుకులో పడతారు అన్నమాట. గొయ్యి పడొద్దు అంటే కూడా పోయి ఆ గొయ్యిలో పడి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. అట్టి పాపంలో నువ్వు పడినా, ఆ ఇరుకాటంలో ఇరుక్కుపోయినా మొరపెట్టి నీవు దేవుని దగ్గర నుండి విడుదల పొందగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్టి ఇరుకులో ఉన్నా ఆయన నిన్ను ఇరుకులో ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో ఆయన నిన్ను తోడుకొని వెళ్తాడు. యోసేపుని ఎక్కడ నెట్టేసినారండి? గోతిలో. ఆ గోతిలో ఏంది? ఇరుకే. ఆ గోతిలో నేను అనుకుంటాను యోసేపు దేవునికి చాలా ఇష్టడు. ఆ ఇరుకు నుండి దేవుడు విడిపించి ఫరో రాజ్యం అంతటికి అధిపతిగా చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు ఎట్టి ఇరుకులో ఉన్నా మొరపెట్టాలి, విడుదల పొందాలి. కొందరు చిన్న ఇల్లు ఉంటుంది, ఎంత ఇరుకో, అన్ని సామాన్లు పట్టవు, పిల్లలు చదువుకోవడానికి స్థలం ఉండదు, అరే కొద్ది విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉండదు, చిన్న గృహం. ఆ చిన్న గృహంలో నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప భవనం దేవునికి ఇస్తాడు, గ్యారంటీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే ఇరుకు అనుభవించినాను. మరి చిన్న ఇల్లు ఉండింది, పిల్లలు చదువుతున్నారు, సేవ ఉంది, సేవలో ఉన్న సామాగ్రి అంతా ఇంట్లోనే ఉండేది. ఆ విధవరాళ్ళకి ఇచ్చే బియ్యము, సరుకులు, అవి ప్రింటింగ్ నుండి వచ్చే బుక్స్, మ్యాగజైన్స్ అన్నీ మా ఇంట్లోనే ఉండేది. అప్పుడు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు బాబు, ఇంకో బాబు చదువుతున్నాడు, పాప చదువుతున్నాడు, పిల్లలకు చదువుకోవడానికి స్థలం లేదు. అప్పుడు నేను ప్రార్థన చేసే, దేవా నీ దాసరాలను కరికరించి నాకు ఒక పెద్ద గృహం కావాలి.
ఈ ఇరుకు తొలగించి ప్రభు అని ప్రార్థించినాను. నేను ప్రార్థించిన దేవుడు అద్భుతంగా విన్నాడు, విశాల స్థలం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఎట్టి పరిస్థితి అయినా ఆ ఇరుకులో మొరపెట్టాలి. పాపమైన మొరపెట్టి విడుదల పొందాలి, రోగం మొరపెట్టి నువ్వు విడుదల పొందాలి, ఆర్థిక ఇబ్బంది అయినా మొరపెట్టి నీవు విడుదల పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇరుకులో విశాలత కలుగజేయు వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రముల ద్వారా మీరు మాతో మాట్లాడినారు, మాకు హెచ్చరించినారు, బుద్ధి చెప్పినారు. ఏది ఉత్తమమైందో ఎన్నుకోవడానికి ఉన్న జ్ఞానం కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నువ్వు దయగల దేవుడు, కనికరము చూపు తండ్రివి, చనిపోయినను బ్రతికించే దేవుడు అని మేము నేర్చుకున్నాము. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు అని, నిన్ను కలిగి ఉండడం ఎంతో ధన్యకరమని, నాకైతే నా దేవుని పొందు ధన్యకరమని కీర్తనకారుడు అన్న రీతిగా, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు, నీవు మాకుంటే ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు, మా స్వాస్థ్యం మా పాలు నీవై ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రం. ఆయన లోకము దాని ఆశలు గతించిపోతుంది, నేత్రాశ, జీవపు డంబము, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది, కానీ నీ చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ చిత్తం ఏదో మేము ఈ నామముల ద్వారా గ్రహించి ఉన్నాము. ప్రభువా నీ చిత్త ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయమని టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా మీరు ఆత్మలో బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.